గం గణపతియ నమః. సంజీవని పర్వతాన్ని తెచ్చిన హనుమ క్షణంలో తేరుకుంటూ తనని పట్టి నీటిలోపలికి లాగిన మకరి మొప్పలు పట్టి దాన్ని నిలువునా చీల్చి సంహరిస్తుండగా తనని స్తుతించడం వినిపించి విస్తుపోయాడు. అంతలో నిలువునా చీల్చబడిన మొసలి స్థానంలో ఒక అప్సరస ప్రత్యక్షమై శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతగా హనుమకి నమస్కరించింది. మహావీర హనుమ, వందనం. నా పేరు ధన్యమాలిని. నేనొక అప్సరసను. పూర్వం భృగు మహర్షి శాపం వల్ల నేను మొసలిగా జన్మించి 1000 ఏళ్లుగా ఈ సరస్సులో నివసిస్తున్నాను. ఇంతకాలం తర్వాత నీ వల్ల నాకు శాప విమోచనం అయింది. కృతజ్ఞురాలిని అని పలికింది ధన్యమాలిని. హనుమ ఆమెకి నమస్కరించి, అమ్మా, సంజీవని పర్వతం ఎక్కడుందో మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు దేవా, నువ్వు ఇప్పుడు ఋషభ పర్వతం మీద ఉన్నావు. ఇక్కడికి సమీపంలోనే కైలాస పర్వత పంక్తుల్లో ఉన్నది ద్రోణగిరి. రాత్రి వేళల్లో ద్రోణగిరి మీదున్న ఔషధులన్నీ నక్షత్రాల వలె తళుక్కున మెరుస్తూ ఉంటాయి. ఆ నక్షత్ర కాంతులను బట్టి నువ్వు సులభంగా ద్రోణగిరిని గుర్తించగలవు. మరొక్క మాట, నిన్ను నా దగ్గరికి పంపించిన వాడు మునీశ్వరుడు కాదు, రావణ మిత్రుడు కాలనేమి. నిన్ను సంహరించటానికి మునివేషం ధరించి వచ్చాడు. జాగ్రత్త. కపీశ్వర, దేవా, నాకిక సెలవు, విజయోస్తు అని తెలిపి దేవలోకానికి వెళ్ళిపోయింది ధన్యమాలిని. హనుమ అమాయకంగా మునీశ్వరుని వద్దకు వచ్చి, స్వామి, పరిశుద్ధుడనై వచ్చాను, మంత్రోపదేశం చేస్తారా అని అడిగాడు. ముని మందహాసం చేసి, దగ్గరికి వచ్చి కూర్చోనాయనా, నీ చెవిలో మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. హనుమ కపట మునిని సమీపించాడు. ముని అతని మీదకి వంగి చెవిలో మంత్రోపదేశం చేస్తున్నట్లు నటించబోయాడు. అప్పటికే హనుమ వాలం ఆ ముని గొంతుక చుట్టూ యమపాశంలా బిగుసుకుపోయింది. హనుమ ఒక్క క్షణం కూడా తాత్సారం చేయకుండా ఆకాశానికి ఎగిశాడు. వాయుయానం చేస్తూ కొద్దిసేపట్లోనే కైలాస పర్వత ప్రాంతాన్ని సమీపించాడు. పండు వెన్నెలలో దగదగ మెరిసిపోతోంది వెండికొండ. దాన్ని చూడగానే తన స్వంత ఇంటికి చేరినట్లు అనుభూతి చెందాడు హనుమ. అంతలోనే ఆ మధుర స్మృతి నుంచి తేరుకుంటూ కైలాసగిరికి మనస్సులోనే అంజలి ఘటిస్తూ ఆ ప్రాంతాన్ని నిశితంగా గమనించాడు హనుమ. అదిగో అదే వెన్నెల కాంతుల్లో ఔషధులతో తళతళ మెరుస్తూ కనిపించింది ద్రోణగిరి. గాలించడం మొదలుపెట్టాడు. ఆ గిరిపై ఉన్నవి అన్నీ ఔషధులే. చూపులకి అన్నీ ఒక్కలాగే తళతళా మెరుస్తున్నాయి. వాటిల్లో ఏది సంజీవనియో ఎలా గుర్తించటం? అవతల సమయం మించిపోతోంది. ఎలా? ఒక్క క్షణం ఆలోచించాడు హనుమ. మరుక్షణం జై శ్రీరామ్ అని నినాదిస్తూ ద్రోణగిరినే పెకిలించి తన హస్తమందు ధరించి ఆకాశానికి ఎగిరాడు హనుమ. లంకాద్వీపంలో యుద్ధ శిబిరం వద్ద లక్ష్మణుని దేహాన్ని ఒడిలో పెట్టుకుని దుఃఖితుడై నిరీక్షిస్తున్నాడు రాఘవుడు. ఎంతకీ హనుమజాడ కానరావడం లేదు. అంతలో ఆకాశంలో ఏదో వెలుగు కనిపించింది. అది చూసి సుషేణుడు, రామా, సూర్యోదయం అవుతున్నట్లుంది, సంజీవి రాకుండా సూర్యుడు ఉదయిస్తే అన్నాడు. రాఘవుడు చివాల్న లేచాడు. ఆ మాట విని ఆగ్రహంతో శరాన్ని తీసి ధనస్సుకి సంధించి, సూర్యదేవా, మీ వంశీయుజుడు ఈ రఘురాముడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ఈరోజు మా అనుమతి లేనిదే నీవు ఉదయించరాదు లేదా గర్జించాడు దాశరథి. అంతలో అడుగో హనుమ సంజీవ పర్వతాన్నే తీసుకొస్తున్నాడు అన్న వానరుల కేకలు వినిపించాయి. రాఘవుడు శరాసంధాన్ని విసర్జిస్తూ ఆనందంతో ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో హనుమ సంజీవ పర్వతంతో. వైద్య, సుషేణ, ఏది సంజీవనో తెలియక ద్రోణగిరిని
పెకిలించి తెచ్చాను. గిరిని కింద పెట్టడానికి చోటు లేదు. నువ్వే పైకి వచ్చి సంజీవనిని గ్రహించు అని అరిచాడు హనుమ. మరుక్షణం సుషేణుడు పైకి వెళ్ళి ద్రోణగిరిని గాలించి సంజీవని మూలికని వెతికి పట్టుకొని క్రిందకి దిగి వచ్చాడు. ఆ సంజీవని ప్రయోగించగానే మూర్ఛ నుంచి లక్ష్మణుడు తేరుకున్నాడు. ఆ సంజీవనితో యుద్ధంలో మరణించిన వానరులని, క్షతగాత్రులని, స్వస్థులని గావించి తిరిగి ద్రోణగిరి మీదకి వెళ్ళి సంజీవనిని యథాస్థానంలో ప్రతిష్ఠించి దిగివచ్చాడు సుషేణుడు.